నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో వ్యవసాయ ఆక్వా రైతాంగం వాహనదారులకు డీజిల్ పెట్రోల్ సరఫరాలో క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను శనివారం స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ ఆక్వా రంగాలకు చెందిన యంత్రాలు, వరి కోత మిషన్లు, రవాణా వాహనాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంధన సరఫరాను నిరంతరంగా కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలోని వివిధ ఆయిల్ కంపెనీల నుండి పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా నిల్వలపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా సజావుగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఇంధన సరఫరాకు సంబంధించిన సమస్యలు ఎదురైన పక్షంలో రైతులు, వాహనదారులు నేరుగా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 8121676653కు అందిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి తగిన పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఇంధనాన్ని వినియోగించాలని ప్రభుత్వం తగినంత నిల్వలను ఏర్పాటు చేసిందని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. డెల్టా ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాల్లో డీజిల్ కొరతతో వ్యవసాయ మహసూళ్ల కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, అత్తిలి, ఏలూరు పలు ప్రాంతాల్లో గల పెట్రోల్ బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వరి మహసూలు నిర్వహించే యంత్రాలకు, రవాణా చేసే వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడింది. ఫలితంగా వరి మహసూళ్ల కార్యక్రమం మందకొడిగా సాగుతుందని రైతులు వాపోతున్నారు. డీజిల్తో నడిచే వాహనాలకు వారు కూడా ఇక్కట్లు పాలవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పెట్రోల్ బంకులకు యుద్ధ ప్రాతిపదికన డీజిల్ సరఫరా చేసి వ్యవసాయ పనులు వేగవంతంగా జరిగేలాగా చూడాలని కోరుతున్నారు. మరోపక్క పెట్రోల్ కూడా కొన్ని బంకుల్లో లేకపోవడంతో పెట్రోల్ ఉండే బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. మిగిలిన బంకుల్లో కూడా పెట్రోల్ సరఫరా జరిగేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆయిల్ వల్ల, యుద్ధాల వల్ల కావచ్చు, దేనివల్ల అయినా వైపరీత్యం వల్ల మాకు ఆయిల్ దొరకట్లేదండి. ఒక పక్కన బస్సుల వల్ల ఇబ్బంది పడతామంటే, పక్కన బంకులు ఆయిల్ లేదని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని కార్లు వచ్చినా, బస్సులు వచ్చినా 7,000 డీజిల్ కొట్టడం జరుగుతుంది. మేము 200 అడుగుతున్నాం డీజిల్ కొట్టమని. ఆ 200 కూడా లేదని గంగలు పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. ఎంతో మేము కస్టమర్లం కాదండి, వాళ్ళు మా కస్టమర్లు, మా ఖాతా అంటున్నారు. మీ ఖాతా కదా డైలీ ఈ బంకులో కొట్టించుకుంటాం. లేకపోతే ఈ ఆయిల్ అంతా ఈయన ఎక్కడ అమ్ముతాడండి? ఇది ఎంత ఘోరమైన చర్య అండి. డబ్బులు ఉన్న వాళ్ళు కొడతారు, డబ్బులు లేదని కొట్టరండి. మీ మనుషులు కాదా? అది ప్రభుత్వం కూడా స్పందించాలి కదండి. కార్లు కొడుతున్నారేంటి? ఆటోలకు ఎందుకు కొట్టరు? వాళ్ళు అసలు ఫ్రీ బస్సులు పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలకు కూడా కొట్టండి అని చెప్పి ప్రభుత్వం కూడా సరే ఎంఆర్ఓలో ఆర్ఐలో వచ్చి ఇక్కడ నుంచి ఆయిల్ అయినా కొట్టించాలి. అంటే చుట్టాలకి బట్టాలకి ఆయిల్ కొట్టుకుంటే మీ అందరం ఆ బస్సులు ఏమైపోయినట్టు. ఇక ఫ్రీ బస్సులు పెట్టి లక్షలాది రోడ్ల మీద ఎడుతున్నామండి. ఈ రోజుని కూడి గదిలాగా ఎడుతున్నాం. కొత్త గదిలాగా ఏదో ట్రిప్ వేసుకుందామని వస్తే 2 లీటర్ల ఆయిల్ కూడా కొట్టకుండా మమ్మల్ని అలాగే మన్ను టన్నులో చూడండి ఆటోలు పెట్టుకుంటే లక్షలాది ఎడుతున్నానండి వేలకట. నా పేరు కేత శ్రీనివాసరావు అండి. నేను ఏపీ దివ్యాంగ రాష్ట్రీయ సేనా సమితి వికలాంగుల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే నా జీవన ఆధారంగా మరి పోలీసు వాళ్ళు, అలాగే ఆర్టీఓ వాళ్ళు సపోర్ట్గా కాల్ పనిచేస్తుంది కాబట్టి నేను జీవనాధారంగా నేను ఆటో మీద నేను జీవనాధారం చేస్తున్నాను సార్. ఈ రోజు నుంచి జరిగిన 3 రోజుల నుంచి కూడా మరి బొంకులో నేను ఆగిపోతే నేను తోసుకోలేను. అయ్యా 100 రూపాయలు కొట్టండి అయ్యా, వికలాంగ మీద ఆటో తోలుకుంటున్నానంటే కూడా మా బాధ అసలు బొంకులు వింటలేదండి. అదేమనంటే పైన ఉన్నారు మా సార్ వాళ్ళంటారు. ఇప్పుడు చెప్పేవాళ్ళైనా చూసేవాళ్ళైనా ఒక వికలాంగుడు ఒక ఆటో తోలుకున్నా అంటే 10 మంది మరి ఆటో యూనియన్ వాళ్ళు అందరూ వచ్చిన కారు ఏది పడినా నా బండి ఏదైనా వాళ్ళే చేస్తారు. అలాంటిది మరి అన్ని విధాలు కడ్డు కట్టుకున్నప్పుడు మేము అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు మరి వికలాంగులైనా సకలాంగులైనా కష్టపడతారు, సపోర్ట్ అని ఇవ్వాలి కదండి. మేము న్యాయంగా 200 అడుగుతున్నాం. మాకు ఫుల్ ట్యాంకులు చేయమని అంటలా. నేనున్న నా భార్య బిడ్డలు 3 పిల్లలు ఉన్నారు. నాకు వాళ్ళు పోషించుకోవాలంటే ఎలాంటి బండి తీస్తేనే నాకు జీవనోపాధి అండి. ఈ జీవనోపాధి మీద ఎలాంటి మరి మా పొట్టల మీద కొట్టేస్తామంటే మరి ఆటో వాళ్ళందరూ ఏమైపోవాలి? జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, రైతులు, వాహనదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం భీమవరంలోని జువ్వలపాలెం రోడ్లో ఉన్న మోహన్ ఫిల్లింగ్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకులు అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను జాయింట్ కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో డీజిల్ కొరత ఉందన్న అపోహలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. రైతులు, వాహనదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరఫరా తగినంతగా ఉందని తెలిపారు. మత్స్యశాఖ, వ్యవసాయ శాఖలు జారీ చేసిన కూపన్ల ప్రకారం రైతులకు డీజిల్ సరఫరా జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర పరిమితులు విధించకూడదని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. అదే సమయంలో కొరత ఉందన్న అపోహతో క్యాన్లు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో డీజిల్ నిల్వ చేసుకునేందుకు ప్రజలు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. వేసవి కాలంలో ఇలాంటి నిల్వలు ప్రమాదకరమని పేర్కొన్నారు. పెట్రోల్ బంక్ యజమానులు పెట్రోల్, డీజిల్ అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం లేదా
అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. డీజిల్ కోసం వాహనాలు ఎక్కువసేపు క్యూలలో నిలవకుండా తగిన చర్యలు తీసుకుని నిరంతర సరఫరా కొనసాగించాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం దృష్ట్యా పారదర్శకంగా సమర్థవంతంగా ఇంధన సరఫరా నిర్వహించాలని ఆయన పెట్రోల్ బంక్ నిర్వాహకులను కోరారు. ఈ తనిఖీ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంట భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు, సివిల్ సప్లై డిటి సురేష్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, వాట్సాప్ గ్రూపుల్లో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026కు సంబంధించి మూల్యాంకన ప్రక్రియ ఫలితాలు ప్రాసెసింగ్పై తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు గమనించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం పూర్తి అసత్యమని స్పష్టం చేశారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు, వారి తండ్రులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ, ఫలితాల ప్రాసెసింగ్ ప్రతి దశలోనూ అత్యంత స్థాయి పారదర్శకత, గోప్యత, నిష్పక్షత, బాధ్యతాయుత విధానాల్లో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని చర్యలు ఖచ్చితమైన నియమావళి ప్రకారం అమలు చేస్తున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పత్రిక లేదా విశ్వసనీయ అధికారిక వనరుల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వేదికల్లో ప్రచారం అవుతున్న వదంతులు, అపోహలు లేదా అసత్య వార్తలను నమ్మవద్దని హెచ్చరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన కలిగించే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఈఓ నారాయణ స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి తమ తదుపరి విద్యా ప్రణాళికపై దృష్టి సారించాలని, ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనను మాత్రమే అనుసరించాలని కోరారు. అమెరికా యుద్ధోన్మాదం వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంటే మోదీ ప్రభుత్వ మౌనంపై సిపిఎం పార్టీ ధ్వజమెత్తింది. అమెరికా ఇరాన్పై చేసిన అకారణ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం పైన కూడా దాని తీవ్ర దుష్ప్రభావం పడుతోందని సిపిఎం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం ఎండిఓ ఆఫీస్ రోడ్డు నుండి ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా సబ్ జైలు వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ మాట్లాడుతూ యుద్ధం వల్ల సామాన్యుడి బతుకు భారంగా మారిందని అన్నారు. యుద్ధం పేరుతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత సృష్టించడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని గోపాలను విమర్శించారు. డీజిల్ కొరత వల్ల రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైందని, వ్యవసాయ రంగంలో కోత యంత్రాలు ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. హోటళ్లు, ఆటోలు, లారీలు నడిపే కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు మాట్లాడుతూ ఇరాన్ మన దేశానికి ఎప్పటి నుండో మిత్ర దేశమని, మన కరెన్సీ రూపాయిలోనే చమురు వ్యాపారం చేస్తోందని అన్నారు. అటువంటి దేశాన్ని ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. అమెరికా ట్రంప్ చర్యలు వ్యతిరేకించకుండా భారత ప్రభుత్వం లొంగిపోయిందని అన్నారు. ఇప్పటికైనా మోడీ మౌనం వీడాలని, యుద్ధాన్ని వ్యతిరేకించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు, పివి ప్రతాప్, గొల్ల రామకృష్ణ, ఇంజేటి శ్రీనివాస్, నాయకులు మల్లిపూడి ఆంజనేయులు, రంగారావు, కృష్ణారావు, వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. ఈరోజు మన దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఉండడానికి కారణం మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వ్యవహరించినటువంటి ద్వంద్వ నీతి వలన ఈరోజు మనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో మనం ఇరాన్ పక్షాన ఉండవలసినటువంటి మనం అమెరికా పక్షాన ఉండటం వల్లే ఈరోజు మనకి కష్టాలు. కాబట్టి ఈరోజు గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చివరికి ఈరోజు డీజిల్ లేక ప్రజలు ప్రయాణించి అన్ని వాహనాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుకొని యుద్ధాన్ని ఆపేలాగా అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మన దేశ ప్రజల్ని రక్షించాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి నాయకత్వంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వి క్రాంతి కుమార్ సమన్వయంతో నిర్వహించారు. భీమవరం అంబేద్కర్ విగ్రహం సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రకాశం చౌక్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి గీతాబాయి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 2020 నుండి ఇప్పటి వరకు జిల్లాలో మలేరియా కేసులు నమోదు కాలేదని, 2020 నుండి 25 వరకు ఇతర ప్రాంతాల నుండి వచ్చినవి కేవలం 5 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలుగా క్రిమిసంహారక మందులు, పిచికారి వంటి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భీమవరపట్నంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, బలసుముడి డాక్టర్ కృష్ణదుర్గ, యూపీహెచ్సీల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంఘం ద్వారా 2015-16 నుండి 2018-19 వరకు వివిధ పథకాల కింద అప్పులు పొందిన వారు ఈ నెల 30లోగా అసలు చెల్లించి వడ్డీ మాఫీని పొందాలని ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు మెరుగు ముక్కంటి కోరారు. ఈ నెల దాటితే అసలు వడ్డీ 2 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర వారి శనివారం వైశాఖ మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలర్చకుడు వాడపల్లి శేఖరాచార్య ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తుల సహకారంతో రాగయుక్తంగా గోవిందనామాలను పఠించారు. దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. ఆలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం స్వామివారి కళ్యాణ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. మలేరియా రాకుండా దోమలు నియంత్రించాలని అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు అన్నారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎనాఫిలిస్ ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. దోమ కుట్టిన 2 వారాల్లో చలి, వణుకు, జ్వరం వస్తాయని తెలిపారు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవడంతో పాటు అవసరమైన చికిత్సను అందిస్తారని తెలిపారు. దోమలకు నిలమైన మురుగునీరు లేకుండా పరిసరాలు పొడిగా ఉండేలాగా చూసుకోవాలని కోరారు. ప్రతి వారం తడి ప్రాంతాలను శుభ్రం చేసి పొడిగా ఉండేలాగా చూడాలని అన్నారు. వసతి గృహాల్లో ఫోకల్ స్ప్రేయింగ్ నిర్వహించడం జరుగుతుందని, డ్రైన్లలో చెత్త వేయవద్దని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సురేఖ, సూపర్వైజర్ కె వెంకటరాజు, ఏ అమ్మాజీ, హెల్త్ అసిస్టెంట్లు జేఎన్ఎస్ గరిరాజు పాల్గొన్నారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా అధ్యాపక నేతృత్వంలో ఉమరలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ దండు పద్మావతి దత్తత తీసుకున్న బల్లిపాడు గ్రామంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో ఉచిత హోమియో మందులు ఇచ్చారు. ఉచిత షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు చేశారు. ఏఎస్ఆర్ కళాశాల వైద్యులు మహేష్ ఉచిత షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్త పరీక్షల రిపోర్టులను బట్టి ఉచితంగా హోమియో మందులు అందజేశారు. వైద్య బృందం, పీఠం ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో చట్టం ద్వారా రాష్ట్ర ప్రజల కళ నెరవేరిందని తణుకు శాసనసభ్యులు వార్మి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకు కూటమి ఐక్యతను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తణుకులు అమరావతి శాశ్వత రాజధానిగా, ప్రజల రాజధానిగా అందరి కళ్ళు తీరిన సందర్భంలో కూటమి పార్టీ నాయకులంతా కలిసి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన టీములుగా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి విధ్వంసగల పాలన చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజల కళల రాజధాని అమరావతి ఏర్పాటు చేసుకోవడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తు రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో తుగ్లక్ ఆలోచనతో మావిగారి పేరుతో ఆయన చేసిన పనులు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో సైతం కూటమి నాయకుల సమన్వయంతో సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు అందించాల లక్ష్యంతో కూటమి నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. కూటమి ఐక్యత కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని తణుకు నియోజకవర్గంలో సైతం అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి సహకారంతో మన అమరావతి రాజధాని ఈరోజు దేశ చిత్రపటంలో శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టం ద్వారా మనందరి కళ రాజధానిగా అమరావతి శాశ్వత రాజధానిగా వచ్చినటువంటి సందర్భంలో తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూటమి ఐక్యతను ప్రతిబింబించే విధంగా క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తణుకులో మన అమరావతి శాశ్వత రాజధానిగా, అమరావతి మన రాజధానిగా, ఈరోజు ప్రజల రాజధానిగా మనందరి కలలు తీరినటువంటి సందర్భంలో కూటమి పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పరిచి
తెలుగుదేశం టీం, జనసేన టీం, బీజేపీ టీం 3 టీంలు కూడా ఈరోజు అందరూ కలిసి మన అమరావతి విజయోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తణుకు మండలం వేల్పూర్ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రమాగామిగా నిలిపిన ఘనత మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ ఆర్మిలి వెంకటరత్నానికి దక్కుతుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. స్వర్గీయ ఆర్మిలి వెంకటరత్నం 11వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరత్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఆర్మిలి వెంకటరత్నం స్ఫూర్తి తాను ఎమ్మెల్యేగా చేస్తున్న అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. 70-80వ దశకంలో వేల్పూర్ గ్రామాన్ని ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. ఆనాడు రైతులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన ఆయన కులమతాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు నాయకత్వంలో వేల్పూర్ గ్రామాన్ని ఆర్మిలి వెంకటరత్నం అభివృద్ధిలో మరింత పరుగులు పెట్టించారని చెప్పారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ క్రాంతి పథకం ద్వారా ఎస్సీ కాలనీలు మోడల్ కాలనీగా అభివృద్ధి చేశారని అన్నారు. తణుకు మండల పరిషత్ అధ్యక్షునిగా గ్రామంలో శాశ్వత సమస్యలకు పరిష్కారం చూపారని పేర్కొన్నారు. కేవలం అభివృద్ధిలోనే కాకుండా తెలుగుదేశం పార్టీలో సైతం కీలక బాధ్యతలు చేపట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. వెంకటరత్నం ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. 3 పుష్ కార్డ్స్ను అందజేస్తే స్థానికంగా పెద్దలకు మామిడి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాతయ్య గారు ఆర్మిలి వెంకటరత్నం గారు వేల్పూర్ గ్రామ సర్పంచ్గా, తణుకుడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా వేల్పూర్ గ్రామ అభివృద్ధికి ముఖ్యంగా 70-80వ దశకంలో గ్రామాన్ని అన్ని విధాలుగాను కూడా ప్రజల భాగస్వామ్యంతో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో అనేది ఒక ఆదర్శంగా తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో వేల్పూర్ గ్రామ అభివృద్ధిని పరుగులు పెట్టించినటువంటి వ్యక్తి ఆర్మిలి వెంకటరత్నం గారు. 70-80వ దశకంలోనే ఈ గ్రామం అభివృద్ధి చెంది అన్ని విధాలుగాను కూడా రైతాంగానికి అండగా నిలబడటం కానీ, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటం కానీ, ఈ గ్రామంలో కులాల మధ్య ఒక సమన్వయంతో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అందరికీ కూడా అభివృద్ధిని ఫలాలు అందించే విధంగా ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ఆర్మిలి వెంకటరత్నం గారు ఈ గ్రామ అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించినటువంటి విషయం మనందరికీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గ్రామీణ క్రాంతి పథకంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఏదైతే ఉందో దాన్ని మరలా మోడల్ కాలనీగా అభివృద్ధి చేసి ఆ రోజు పక్కా ఇల్లు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ రోజు దళితులకు చెందినటువంటి కాలనీని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆర్మిలి వెంకటరత్నం గారికి దక్కుతుంది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా గ్రామంలో సాగునీటికి సంబంధించి ఛానల్స్ అభివృద్ధి చేయడం కానీ, స్లూయిస్లు అభివృద్ధి చేయడం కానీ, అలాగే పుంత రోడ్లు అభివృద్ధి చేయడం కానీ అవన్నీ కూడా ఒక మోడల్గా చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థకి ఆ రోజు ఒక మోడల్గా ఆయన ఎస్ఎస్సి వరకు కూడా చదువుకున్నప్పటికీ కూడా ఒక ఇంజనీర్గా ఆలోచనలు ఉండేవి. అటువంటి ఆలోచనలతో గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థకి ఒక నూతన పద్ధతిలో నిర్మాణం చేసి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్గా పనిచేసినటువంటి మదన్మోహన్ రెడ్డి గారి ప్రశంసలు కూడా పొందినటువంటి వ్యక్తి ఆర్మిలి వెంకటరత్నం గారు. సిఐటి నిర్వహించే మేడే ర్యాలీ సభల్లో ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. శనివారం తణుకు అమరవీల భవనంలో సిఐటి మండల కో కన్వీనర్ ఎన్ ఆదినారాయణ బాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మండల కన్వీనర్ గుబ్బల గోపిలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని 140వ మేడేలో గట్టిగా నినదించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం భారత కార్మిక శక్తిని కార్పొరేట్లకు దాసోహం చేయడం కోసమే లేబర్ కోడ్లు తెచ్చారని విమర్శించారు. కార్పొరేట్లు పెట్టుబడిదారులు ఐక్యంగా ఉన్నారని, ఆ విధంగా కార్మికులు కూడా ఐక్యంగా ఉండాలని, లేకపోతే అన్ని హక్కులు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. కార్మికులు రక్తం చిందించి పోరాటం ద్వారా మనం సాధించుకున్న 29 చట్టాలు మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. కార్మికుల ఐక్యతను లేబర్ కోడ్లు విచ్ఛిన్నం చేసి శ్రమ దోపిడీకి బీజేపీ బాటలు వేయడం సిగ్గుచేటని అన్నారు.
లేబర్ కోడ్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. మేడే సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాట వంటి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మేడే రోజున శుక్రవారం తణుకు చిట్టూరు ఇంద్రయ్య డిగ్రీ కాలేజ్ దగ్గర ఉదయం 8 గంటలకు చేరుకోవాలని, అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎం రమేష్, శివకుమార్, రమణ, చిన్నారావు, సూరిబాబు, బాలాజీ, మధుశీల, లీలావతి, రత్నం, పార్వతి తదితరులు పాల్గొన్నారు. మేడేలో తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులను కూడా ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పి, మేడే ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయి, పెట్టుబడిదారులందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. అలాగే ఇవాళ కార్మిక వర్గం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మికులకు ఉన్నటువంటి సర్వ హక్కుల్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి 29 చట్టాలని ఇవాళ దూరం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. దీని ద్వారా కార్మికులకి ఇవాళ ఎలాంటి హక్కులు లేకుండా ఇవాళ బానిసలుగా మార్చేటువంటి ఇవాళ పరిస్థితుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీని ద్వారా కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వ హక్కులు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనం దగ్గర నుంచి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు కానీ, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేటీ బోనస్ ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా ఇవాళ తొలగించేదానికోసం, కార్పొరేట్లకి లాభాలను పెంచేదానికోసం ఇవాళ 8 గంటలని 12 గంటలు, 12 గంటల నుంచి ఇవాళ 20 గంటలకి తీసుకెళ్లే దానికోసం ఇవాళ మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఇవాళ సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తూ ఉంది. భారతదేశం ఇవాళ ముందుకు వెళుతుందంటే దానికి కీలకమైనటువంటి కారణం కార్మిక వర్గం ఏదైతే ఇవాళ సంపద సృష్టిస్తుందో, ఉత్పత్తి సృష్టిస్తుందో దాని ద్వారానే ఈ దేశం అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. అలాంటి కార్మిక వర్గానికి అటు పార్లమెంట్లో కానీ, ఇటు శాసనసభలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ప్రాధాన్యత అనేటువంటిది లేకుండా, కార్మికుల హక్కుల్ని పరిష్కారం చేయడం అనేటువంటి చేయకుండా హక్కుల మీద దాడి చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ చట్టాలను మార్పులు అనేటువంటి చేస్తున్నారు. దీన్ని ఇవాళ మేము తీవ్రంగా సిఐటిగా ఖండిస్తున్నాం. తణుకులో గల వెంకటేశ్వర వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 26 రాత్రి తణుకు శాసనసభ్యులు వార్మి రాధాకృష్ణ దంపతులచే స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. 27న గరుడ వాహన సేవ, 29న సదస్య, 30న నృసింహ జయంతి సందర్భంగా నృసింహ హోమం, మే 1న చక్ర స్నానం, శ్రీ పుష్పయాగ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మోపిదేవి శంకర్రావు, కార్యనిర్వాహకారి ముత్యాల సత్యనారాయణలు తెలిపారు. వైశాఖ మాసం సందర్భంగా శ్రీ స్వామివారి దివ్య తీరు కళ్యాణ మహోత్సవములు నవమి నుండి పౌర్ణం వరకు జరుగుతాయి. ఈరోజు నవమి రోజుని ఉదయం స్వామివారిని పెళ్లిగుట్టులుగా చేయడము, అమ్మవారిని పెళ్లిగుట్టులుగా చేయడము 11:30 జరిగింది. ఆ సందర్భంగా ముత్తైదువుల చేత పసుపు కుంకుమలు అది కొట్టించడం కార్యక్రమం జరిగిందండి. సాయంత్రం 6:30కి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రేపు సాయంత్రం 4 గంటలకి గ్రామోత్సవం స్వామివారి పలకలో తణుకు పురవీధుల్లో నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం స్వామివారు గ్రామోత్సవం అయిన వెంటనే కళ్యాణ వీధి మీదకి వచ్చి దివ్య తిరిగి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏకాదశి రోజున గరుడ వాహన సేవ, శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ జరుగుతుంది. ఆ స్వామివారు తణుకు గ్రామంలో గరుడ వాహనంపై పేరిస్తారు. 5వ రోజుని సదస్సు కార్యక్రమం జరుగుతుంది. అంటే వేద సత్కారం, వేద పండితుల సత్కారం జరుగుతుంది. అనంతరం పౌర్ణమి రోజుని ఉదయం చక్ర స్నానం,
పౌర్ణమి రోజు ఉదయం చక్ర స్నానం అనే కార్యక్రమం జరుగుతుంది. అందరూ చక్ర స్నానానికి అందరూ పాల్గొంటారు. భక్తులందరూ వచ్చి ఆ సాయంత్రం శ్రీకృష్ణ యాగం కార్యక్రమం జరుగుతుంది. ఇంతలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. ఓం నమో వెంకటేశ్వర. ఉపాధి హామీలో ఫేస్ యాప్ వల్ల కూలీలు పడుతున్న కష్టాల వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బల్లచిని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మండలం కోనాలలో ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించి కూలీలకు పనిలో ఉన్న ఇబ్బందులను వీరభద్రరావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులను దృష్టిలో పెట్టుకుని అయిన వెంటనే కూలీలను ఇంటికి పంపించే విధానం అమలు చేయాలని కోరారు. మండు టెండర్లో పనిచేసిన కూలీలకు ప్రభుత్వం ప్రకటించిన 307 రూపాయలు వేతనం వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, సమ్మర్ అలవెన్స్ 40% ఇవ్వాలని, 100 రోజులు పని పూర్తి చేసిన ప్రతి కుటుంబానికి పనిముట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.